మీరు ఒకసారి చూడండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞలే గాని కొత్త ఆజ్ఞని మీకు రాయటం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు విన్న వాక్యమే మరియు కొత్త ఆజ్ఞను. ఇదేంటి ఏమన్నాడు? మీకు కొత్త ఆజ్ఞ ఇవ్వట్లేదు, పూర్వపు ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఇది కొత్త ఆజ్ఞ పూర్వపు ఆజ్ఞ? కొత్త ఆజ్ఞ పూర్వపాజ్ఞ. చూడండి, పూర్వపాజ్ఞ ఏంటంటే బాగా మీకు అర్థమైపోద్ది. నిన్ను వలే నీ పొరుగు వాడిని. అది ఎప్పుడు? ఈ పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఆజ్ఞ ఏంటి? ఒకరినొకరు కాదు, యేసయ్య నిన్ను ప్రేమించినట్లు. యేసయ్య నిన్ను ఎట్లా ప్రేమించాడు? ప్రాణం పెట్టాడు కదా. అట్లాగా ఎవరిని ప్రేమించాలి? నీ సహోదరు. ఆ ప్రేమలోకి వచ్చానా? అసలు నన్ను నేను ప్రేమించుకున్నట్లే నిన్ను ప్రేమించకపోతే ఇంకా అక్కడికి వెళ్తాం. ఇప్పుడు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు అంటే ఏమనుంది? తన వలే తన పొరుగు వాడిని. దానికే దిక్కు లేదు. ఇప్పుడు యేసయ్య ప్రేమించినట్టు ఎట్ట ప్రేమిస్తా? మీకు యోహాను సువార్త 3:16 ఎంతమందికి వచ్చు? చెయ్యొద్దండి. యోహాను 3:16 వచ్చా రాదా? ఎవరైనా చెయ్యొద్దురే? నేర్చుకోలేదా? చెప్పండి. దేవుడు బట్టి నేనందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించు. యోహాను 3:16 వచ్చు, మీకు బాగుంది. మొదటి యోహాను 3:16 వచ్చా? మొదటి యోహాను 3:16 తీయండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనం కూడా సహోదరుల ప్రాణం తీయబద్దులమై ఉన్నాం. అంతేనా? యోహాను 3:16 బాగా వచ్చు. మొదటి యోహాను 3:16 ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక మనం కూడా మన సహోదరుల కొరకు ప్రాణం పెట్ట. అది ఈ మేడగది యొక్క అనుభవం.